చెప్పడానికి మాత్రమే నీతులు. కానీ మేము మాత్రం పాటించడం. రూల్స్ పెడతాం. అఫీషియల్స్ విచారణ గూడా కొనసాగిస్తారు. కానీ అవి తూతూ మంత్రానికి మాత్రమే సరిపోయే పరిస్థితి. ఇప్పటి వరకు ఎవరి పైన యాక్షన్ లేదు. కానీ ఇప్పుడు ఈగల్ టీమ్ చేస్తున్న దాడుల పైన సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఇద్దరు కూడా బయటపడుతున్నారు. కానీ వీళ్ళకి పడే శిక్షలెంత? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు కేవలం ఏపీలో మాత్రమే కాదు, తెలంగాణలో కూడా డ్రగ్ వార్ జరుగుతుంది. యాంటీ వార్ కాదు, పొలిటీషియన్ల విమర్శల వార్. సో దీనిపైన కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? టైం వేస్ట్, టైం పాస్. డ్రగ్స్ 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 అని బ్రహ్మానందం గారు డైలీ సీరియల్ చూస్తున్నాం ఇంట్లో. హ్మ్. కెమెరా చూసి జిగేల్ 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 అని పెట్టినట్టు డ్రగ్స్ 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 అని పెట్టడం. రోజు వీళ్ళు పిల్లిపిత్తరు బుడంకాయ గళ్ళ దిక్కుమాల పబ్బుల్లో తాగి చచ్చారని, నెక్స్ట్ ఇక్కడెక్కడ గంజాయి వెళ్ళిపోతుంటే పట్టుకున్నారని, ఇలాంటి దిక్కుమాల వార్తలతో టైం వేస్ట్ తప్ప ప్రభుత్వ పరంగా ఈ రోజు కనుక అవడం డ్రగ్స్తో దొరికితే ఇది కఠిన చర్యలు ఇలా ఉంటాయి అని చెప్పిన అదంతా చూడు. నేను దొరికాడు ఎంపీ ఫస్ట్ స్పీకర్కి ఇంటిమేట్ చేసి ఇది చేయగలగా మా వాడికి కనీసం పాస్ పోసుకోవడం కూడా రాదండి చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చేసారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే కోళ్ళు మేకలు నరిగినందుకైతే రిమాండ్లు. వీళ్ళతోటి 6 5 టెస్టులు దొరికిన ఎదవలకి రిమాండ్లు ఇచ్చారు కదా. ఇది ఒకరికి ఏమైనా స్పెషల్ ప్రివిలేజే? ఇందుకు ఈ లొసుగులు, ఈ దిక్కుమాల లొసుగులు, రాజకీయ లొసుగులతో మీరు ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నారు? ఒక పక్క గిరిధర్ గారు క్రిస్టల్ క్లియర్గా పోలీస్ అధికారి, ఉన్నతాధికారి బ్రహ్మాండంగా చెప్పాడు బ్లడ్ స్టెయిన్స్ బ్యాల్ స్టాంపుల్స్ దొరికిందని. తర్వాత యూరిన్ టెస్ట్కి పంపిస్తామంటే మంచి నీళ్ళు పెట్టి తీసుకొస్తాడా అంటే వీళ్ళు పొలిటికల్ గేమ్కి రెడీ చేసేసారు. ఇప్పుడు రేపు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నీళ్ళటోడు నల్లటోడు అడిగితే అమ్మ వాడికి పాస్ పోయడం కూడా రాదండి, ఇంకా శోభం శోభం తెలియని పొడ్డోడండి. మరి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ట్వీట్లు, ఎలక్షన్ ముందు వీళ్ళు క్యాంపెయినింగ్లో మాట్లాడుతూ 100 రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రం, తొక్క తోటకూరని ఉల్లిపొంక కబుర్లు. అదే ఇక్కడికి వచ్చిన ఇక్కడ తెలంగాణలో దొరికింది ఎవడు? పైలట్ రోహిత్ రెడ్డి అనే ఓ పనికిమాలిన దిక్కుమాల ఫామ్ హౌస్లో నిరంతరం ఇదే దరిద్రం. అలా బీజేపీ వాడు బిఎల్ సంతోష్ గారి దొరికిన తర్వాత అతను పాటు దొరికిన పంతులు అందరూ జైలుకి పోయి, కానీ బిఎల్ సంతోష్ ఎందుకు వెళ్ళా జైలుకి? ఇక అక్కడి నుంచే లోపభూయిష్టమైన దిక్కుమాల పొలిటికల్ సినారియో కనబడుతుందా లేదా? అదే బిఎల్ సంతోష్ గారిని లోపటేసి ఉంటే ఏంటి నాటకాలు? వీళ్ళందరికీ ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అక్కడ డ్రగ్స్ అన్నారు, నా దివసం అన్నారు. ఈ ప్రతి ఒక్కడికి ఒక రాజకీయ అప్పుడు బిఎల్ సంతోష్కి జరిగిన లొసుగు ఏదైతే ఉందో పక్క తప్పించడంలో ఈసారి ఏమైనా పుట్టమహేష్ యాదవ్ అదే జరిగిందే? అంటే పైనుంచి మీకు బీజేపీ వాడు నడిపిస్తున్నారు, పేరుకి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అని ఈ పొటానీ కబుర్లు చెప్పుకునేందుకు కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఒక చర్చ అయితే, ఒకడేమో శాంపుల్ ఇస్తారా, బ్లడ్ శాంపుల్ ఇవ్వండి, మేము టెస్ట్కి రెడీగా ఉన్నాం అసెంబ్లీ సమావేశాలకి, మీరు వెళ్ళి హుస్సేన్ సాగర్లో పడిచామండి, మాకెందుకు ఆ దిక్కుమాల టెస్టులు? దొరికిన ఎదవాళ్ళు మీరు ఏడు చేస్తారో చెప్పకుండా మాకు ఈ టెస్టులు శాంపుల్ మాకెందుకు? అకున్ సబర్వాల్ గారు ఉన్నారు, జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చారు, సినిమా పనికి మాల చెత్త వేదవాళ్ళందరినీ తీసుకొచ్చాడా, టెస్టులు చేసి దొరికినట్టు వేసేసే టైంలో పరిస్థితి కదా. గత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఇదే తతంగం అంతా కూడా. ఎందుకు దిక్కుమన్నాడు? ప్రభుత్వం మారి ఈగల్ టీం చాలా సీరియస్ గా వర్క్ చేస్తుంది అన్నా కూడా మంగ్లీ ఇష్యూలో ప్రభుత్వం ఎటువంటి కూడా చర్యలు తీసుకోలేదు. ఎన్ని ఉన్నాయమ్మా, ఎవరి మీద చర్యలు తీసుకున్నా? ఇప్పుడు చెప్పు. తాగి దొరికినోడు ఈడు బాధితుడు, ఈయన రియాబ్ సెంటర్కి తీసుకెళ్లి పరివర్తన తీసుకురావాలి. సస్యంగా నడుపుతున్నారు, ముందు చెవులు గుడ్డ పీరికినట్టు చీరి చండాలు తీసేవద్దు వేదవాళ్ళకి. ఫస్ట్ చావచంపు చెవులు మూసా పనికిమాలిన వేదవాళ్ళు, డ్రగ్స్ తీసుకున్న వేదవాళ్ళని, తర్వాత మీరు రియాబ్ సెంటర్లో పెట్టండి వేదవాళ్ళని. ఇదే తెలంగాణలో ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు దొరుకుతాడు, ఏటి ఉండదు. ఏదో చర్యది? మరి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారు మీరు? ఏదో చర్యలు తీసేసుకుని ప్రతి చర్యలతో అందరూ ఇప్పుడు కేటీఆర్ ఇష్యూ తీసుకొచ్చి డిస్కషన్ మొదలెట్టారు. ఇదేంటి మాకు దేనికి అవసరం? ఇప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడాలా, లేదంటే పట్టుబడిన వాళ్ళ శిక్షల గురించి మాట్లాడాలా, మూసి బాధితుల గురించి మాట్లాడాలా, లేదంటే రైతు భరోసాల గురించి మాట్లాడాలి? ఇవి ఏవి లేకుండా అసెంబ్లీకి వచ్చే ప్రతి ఒక్కరికి డ్రగ్ టెస్ట్ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు, చేయించుకోవడానికి రెడీ మేము కూడా ఉన్నామని ప్రతిపక్షాలు. ఏంటి డ్రగ్స్ పాలిటిక్స్ రాష్ట్రంలో? డ్రగ్స్ మీద మా వాడు చూసావా తొడగొట్టాడని ఒకడు బాలకృష్ణ సినిమా, ఇంకోటి చూసావా మేసేద్దామని ఇంకోటి మేసాలు తిప్పినాడు. 2 బాలకృష్ణ సినిమాలే. మాకెందుకు ఈ దరిద్రం? దొరికిన ఎదవాళ్ళందరూ మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు. వీళ్ళ మీద చర్యలేవరా అని మేము అడుగుతున్నాం. వీళ్ళకేమో ఒక్కొక్కడికి ఒక్కొక్క స్కేల్ పెట్టి కొలుస్తున్నారు, ఈడైతే ఒకలాగా ఆడైతే ఒకలాగా అని. బీజేపీ బిఎల్ సంతోష్ అయితే ఒకలాగా, పైలట్ రోహిత్ రెడ్డి అయితే ఒకలాగా, ఇక్కడ వచ్చారకల్లా పుట్ట మహేష్ యాదవ్ అంటే ఒకలాగా, అలాగడేమో ఆదినారాయణ రెడ్డి కొడుకు అయితే ఒకలాగా. మాకెందుకు ఇది? ముందు లోపటేశారు లేదా, కుమ్మి పడేశారు లేదా? అక్కడ స్పీకర్కి సంబంధించి
ఒక 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న వీడు చేసిన ఈ పనికిమాలిన పదవికి ఫస్ట్ వాడిని బర్తరఫ్ చేస్తారా చేయరా? ఇవి కదా మాకు కావాల్సినవి. తెలంగాణ గడ్డలో వాడెవడో గన్నట్టుకొని పోలీసుల మీద ఫైరింగ్ అట. ఇదేంటి సినిమా అనుకుంటారా? డాన్ సినిమాలా? పోలీసు రైడ్‌కి వస్తే గన్నులు కాల్చి ఏషాలేస్తారా? అసలు ఆ గన్ కాల్చకపోతే ఇది ఎక్కడ పాసిఫై అయిపోదును ఇష్యూ. పోలీసోళ్ళు జిద్దుకి తీసుకున్నారు కాబట్టి ఆళ్ళు ఎప్పుడే సరే ఈళ్ళ దండం పెట్టాలి పోలీసు వ్యవస్థకి. ఆళ్ళ పని ఆళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. మధ్యలో చెడగొడుతుంది రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ. ఇది ప్రజలు గ్రహించండి ఫస్ట్. సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు కొబ్బరి చెట్లు ఎండిపోతుంటుంటే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఇవన్నీ నాశనం అవుతున్నాయి అన్నారు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ వచ్చి తెలంగాణని గలీజ్ రాజకీయం చేస్తున్నారు. మరి ఏపీ దీనిపైన ఎందుకు పాలిటిక్స్ కాదు. స్పందించట్లేదు? ఏపీలో గెలిచిన లీడర్ల కొడుకులు ఈ బుర్ర యాదవులు చేస్తున్న పనికి ఇక్కడ తెలంగాణకి మచ్చపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ధైర్యం. ఆళ్ళ కుల ప్రాతిపదిక మీద ఆ రాష్ట్రంలో తెలుగుదేశం అనగానే, కులం అనగానే చౌదరి కులం, తెలుగుదేశం ఉంటే ఆడ మీద చర్యలు ఉండవు. అర్థమవుతుందా? బీజేపీ వాళ్ళంటే వీళ్ళకి భయం. ఇక్కడ 2 రాష్ట్రాల వాళ్ళకి బీజేపీ వాడంటే భయం. ఎవడో అతీతులు కాదు దీంట్లో. ఆ బిఎల్ సంతోష్‌ని ఎందుకు లోపటేయలేదు? ఆళ్ళతో పాటు ఉన్న పంతులందరినీ లోపట ఎందుకు వేశారు? నాకు దీనికి సమాధానం చెప్పి మిగిలినవన్నీ చెప్పమను. హ్మ్. ఇప్పుడు ఈ పుట్ట మహేష్ యాదవ్‌కి ఒక్కడికే స్టేషన్ బెయిల్ ఎందుకు ఇచ్చారు? మిగిలిన వాళ్ళకి ఎందుకు లేదు? ఆ ఆడపిల్లకేమో పుట్ట మహేష్ యాదవ్‌కి ఎందుకు మాత్రమే స్టేషన్ బెయిల్ దొరికాయి? ఈ తీవ్రత గౌరవ స్పీకర్ వ్యవస్థకి ఫిర్యాదు చేయబడిందా? పార్టీ నుంచి ఎక్స్‌పెల్ అయ్యాడా? తెలంగాణ పరువు తీసిన ఈ ఆంధ్ర నాయకుడిని ఎక్కడైనా వార్త ఉందా? రే తపెలసానంలో, రే బొర్తొక్కేదోళ్ళరా రాశారా మీరు ఎక్కడైనా? అయితే ఇక్కడ చిన్న చెట్టు గురించే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండి ఒక్క మాట అట్‌లీస్ట్ రియాక్షన్ కూడా లేదు. కానీ వాళ్ళ రియాక్ట్ ఏంటిదంటే బీఆర్ఎస్ వాళ్ళని ఫస్ట్ మీరు టెస్ట్‌లకొస్తారా అని అడగడం. సో, జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎవరు కూడా నోరు మెదపకుండా ఉండరు. ఇక బీజేపీ అయితే ఉందా, నిద్రపోతుందా తెలియని పరిస్థితి. ఆళ్ళు ముందు అప్పుడు బిఎల్ సంతోష్ బయటకు వస్తది కదా! మనోడు తక్కువ పని చేసాడు ఎళ్ళాడు ఎక్కడి నుంచే. అంచేత అందరికీ లొసుగులే. ఎవడు లొసుగు ఎవడు బయట పెడతాడని అందరూ ఇలాగా నోటి మీద వేలేసుకొని కూర్చొని ఉన్నారు. ఇదే దిక్కుమాల రాజకీయ వ్యవస్థ. ఇది ప్రజలు గ్రహించండి ఫస్ట్. ఈ పనికిమాలిన ఎదవల్ని మనం ఎందుకు ఎంటర్‌టైన్ చేయాలి? ఈడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంచుకుంటే గెలిచినోడు ఈడు. ఈడికి ఎక్కడి నుంచి సూపర్‌లేటివ్ డిస్కషన్స్ వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో మనందరం డ్రగ్స్ తీసుకోకూడదు. అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదు. ఇవన్నీ మనకు నియమావళి కదా! వీడు అతిక్రమిస్తే మననైతే పోలీసులు లోపలికి తీసుకెళ్ళి కుల్లబొడుస్తారు కదా! వీడికేం అతీత శక్తి అయిపోతాడు వీడు ప్రజాస్వామ్యంలో గెలవగానే? లేతే దైవ శక్తులు ఏమైనా వస్తాయి వీడికి? హూ ద హెల్ దే ఆర్? ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ యాడ్ స్టిక్ కాకుండా అందరికీ సమానమైన యాడ్ స్టిక్‌తో ప్రభుత్వ ప్రతి చర్యలు కనుక లేకపోతే, నిక్కచ్చిన అకున్ చబర్వాల్ లాంటి వ్యక్తుల్ని ఎందుకు తొలగించారో చెప్పకపోతే ఇలాగే ఉంటాయి. పైలట్ రోహిత్ రెడ్డి ఎప్పుడు ఏదో ఒక కాంట్రోవర్సీకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారే పరిస్థితి. 2022 ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి కావచ్చు. అండ్ ఇదివరకే 2 సార్లు ఆయన ఫార్మ్ హౌస్‌లో ఈగల్ టీమ్ చాలా ప్రయత్నాలు చేసింది. డ్రగ్ పార్టీ జరిగినప్పుడు. కానీ ఎట్టకేలకు సక్సెస్‌ఫుల్‌గా నిన్న పట్టుకున్నారు. ఏంది పైలట్ రోహిత్ రెడ్డి? క్యారెక్టర్‌లెస్ ఫెలో. ఇందులో మొహమాటం ఏం లేదు. ఇప్పుడు నీకొక విషయం చెప్తాను. ప్రజాప్రతినిధే కదా మొన్నటిదాకా. ప్రజాప్రతినిధి ఫార్మ్ హౌస్‌లో ఇలాంటి దిక్కుమాల కార్యక్రమాలు జరుగుతుంటే ఏం చేయడానికి ఈళ్ళున్నారు? ప్రజలను పరిరక్షించడానికే కదా ప్రజానాయకులు అవుతారు ఈళ్ళు. హ్మ్. వీళ్ళే ఈ దిక్కుమాల పనులు చేస్తుంటే ఎవరిని ఎందుకు ఎంటర్‌టైన్ చేయాలి మనం? ఇది ప్రజలు గ్రహించండి ఫస్ట్. నా నియోజకవర్గంలో డ్రగ్స్ నాట్ అలౌడ్. నాకు సంబంధించిన నా ఫ్యామిలీలో ఇలాంటివి నాట్ అలౌడ్. ఇదే కదా బేసిక్స్ పాటించవలసింది. ఆడు మనతో పాటు తాగి తనాలాడి మనతో పాటు రోడ్ల మీద దొర్లుతుంటే వాడిని ప్రజాప్రతినిధి కింద ఎలా యాక్సెప్ట్ చేయాలి మనం? వాడు మనందరికన్నా కాస్త బెటర్‌నే కదా! వాడిని ప్రజాప్రతినిధి కింద ఎన్నుకుంటాం. క్యారెక్టర్ లేదు. మీరేమో క్యారెక్టర్ లేదంటున్నారు. అసలు ఈ కేస్‌తో నాకు సంబంధమే లేదు. అసలు మరి ఆ ఫార్మ్ జరిగింది హౌస్ ఎవరిది తాతయ్యదా? లేతే డ్రగ్ మీ పార్టీ ముత్తాతదా? లేతే గాదు. నా మా మా కేవలం డిన్నర్ బామ్మర్దా? పార్టీ మాత్రమే అంటూ ఆ? ఎవ్వరికీ భయపడకుండా ఒక వీడియోని రిలీజ్ చేసిన పరిస్థితి టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్. హ్మ్. ఏంటో ఏమంటారు మరి? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తే ఏమవుద్ది? అదే చెప్పాను కదా! మావాడు పాస్ పోసుకోవడమే రాదు ఆడికి. పక్కన నీళ్ళు కుళాయిలో నీళ్ళు పట్టేస్తున్నాడు పాస్ పోసుకోమంటే. అది ఆళ్ళకి తెలివితేటలు. ధైర్యం అమ్మా. వ్యవస్థతో మేము ఏదైనా చేయగలం. అదే మనం సామాన్య మానవులు చేయగలరా? రాజ్యాంగేతర శక్తుల కింద రాజకీయ నాయకులు అవతరిస్తుంటే ఇలాగే ఉంటాయి. జవాబుదారీతనం ఏది? గౌరవ పోలీస్ అధికారి ఎంత క్లియర్‌గా చెప్పాడు. బ్లడ్ శాంపిల్స్ దొరికినాయి. యూరిన్ టెస్ట్ కూడా పిచ్చి పిచ్చి వేషాలేస్తే యూరిన్ పట్టి తీసుకొచ్చాం.
ఆ శాంపిల్స్ రిలీజ్ అవుతున్నాయి కదా! ముందే ఆల్రెడీ బొంబార్డింగ్ కొట్టేస్తున్నారు ఛానల్‌లో కూర్చొని. కాంట్రాక్ట్ సర్టిఫికేట్‌లు ఇచ్చేస్తున్నారు. ఈళ్ళెవరు ఇవ్వడానికి? ఆ ఛానలోళ్ళు. ఇచ్చారు శుద్ధపూసని తెల్లని చేస్తే మాకేంటి సంబంధం? పోనీ నీకు ఇంకో విషయం చెప్తున్నాను. నీతో పాటు దొరికినోడు డ్రగ్స్ దొరికారు కదా! నీ ప్రెజెన్స్‌లో అది జరిగినట్టే కదా! రిమాండ్‌లో ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు కదా! ఇద్దరో ముగ్గురో ఉన్నారు. ముగ్గురు. మీ ఇద్దరు అచ్చాని పచ్చపోసలని బయటకు వదిలారు. రిమాండ్‌లో ఉన్న ముగ్గురు వెధవలు నీ సమక్షంలో జరిగింది కదా! ఆ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినోడు గన్ను కాల్చినోడు నువ్వు తీసుకొచ్చినోడివే కదా! జవాబుదారీతనం ఏది దీనికి? నీకు నువ్వు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే చాలా? నీతో పాటు? నువ్వు డ్రగ్స్ 100 రోజుల్లో బ్యాన్ చేసేస్తాం. 2027 మంది ట్వీట్లు చూసావా? 2027 మంది బాధితులు ఉన్నారు. చచ్చిపోయారు ఈళ్ళందరూ డ్రగ్స్ తీసుకుని స్టేట్మెంట్లు ఇచ్చావు కదా! మరి అంత ప్రొటెక్టివ్ నేచర్ ఉన్నోడివి వాట్ ద హెల్ యూ డన్? దానికి సమాధానం చెప్పమను. అదే కదా జవాబుదారీతనం ప్రజాస్వామ్యంలో మనకు కావాల్సింది. సంబంధిత నాయకుల దగ్గర నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి. ఏది? కంచే చేరమేస్తే? కంచే చేరమేస్తే వై ద హెల్ వి నీడ్ టు టాలరేట్ దెమ్? ఇదేనా మనకు ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేయవలసిన కోడ్ ఆఫ్ కండక్ట్? ఇక ప్రజాప్రతినిధులు మేము చెప్తాం నీతులు గాని మేము పాటించాం. అది క్లియర్ లైన్ నిన్న అర్థమైంది. మరి పోలీస్ వ్యవస్థ ఏంటి పరిస్థితి? ఏం ఒక చేస్తారు? ఐబొమ్మ రవిని పట్టుకోవడానికి చాలా కాన్సంట్రేట్ చేశారు. హ్మ్. చాలా సీరియస్ ఎఫర్ట్స్ అన్ని పెట్టి పట్టుకున్నారు. హ్మ్. మరి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్స్‌క్యూజెస్ ఉన్నాయి కదా! ఐబొమ్మ రవి నేను చేయలేదు, చేశాడని చెప్పాడా లేదా? ఇప్పుడు వ్యవస్థ తన పని తాను చేస్తుంది. నిన్న పోలీస్ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. నువ్వే చెప్పావు. పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ మీద నిఘా నడుస్తుంది ఈగల్ టీమ్ అని. ఫైనల్లీ ది గాట్ ఇట్. దే గాట్ సక్సీడెడ్. సో వాళ్ళు పని చేస్తున్నట్టే చేయనట్ట. కానీ వాళ్ళు పని చేస్తున్నప్పుడు పాబంతకాలు క్రియేట్ చేస్తున్న రాజకీయ వ్యవస్థను మనం ప్రశ్నించాలి. అయితే పోలీస్ వ్యవస్థ ఆల్వేస్ గ్రేట్. దే ఆల్వేస్ డిడ్ దేర్ డ్యూటీ. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి పాబంతకాలు క్రియేట్ చేస్తున్న ఈ రాజకీయ వ్యవస్థ నుంచి ఎవడైనా ఆ క్లస్టర్స్ నుంచి బయటికి తీయగలిగితే ఇవాళ రాష్ట్రాలు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో ప్రాబ్లం ఉండవు. ఇంకోసారి ఇలా డ్రగ్స్ గిక్స్ ఇవ్వడం పనికిమాలిన వాళ్ళు ఏ పని చేసినా టెర్రర్ పుట్టిస్తారు పోలీసు వాళ్ళు. ఇది వాళ్ళ ఒరిజినల్ క్యాపబిలిటీ అండ్ పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ తగ్గ పనితీరు లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పొలిటికల్ కంపల్షన్లో పోలీస్ వ్యవస్థను వేధిస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు నిస్సహాయత కాకుండా. ఇంక ఇది వాళ్ళు కేవలం ప్రజల్లోకి వెళ్ళడం అంటే ఇన్ జనరల్‌గా డ్రగ్స్ తీసుకోవద్దు అని పొలిటీషియన్ ప్రచారం చేయడం చూసాం. సినీ సెలబ్రిటీస్ ప్రచారం చూసాం. కానీ వాళ్ళే కంటిన్యూ‌గా మెయిన్ కదా! చేస్తుంది సినీ సెలబ్రిటీస్ డ్రగ్స్ తీసుకుంటారు. పొలిటీషియన్స్ డ్రగ్స్ తీసుకుంటారు. ఈళ్ళు మనకొచ్చి సూక్తులు చెప్తే ఎందుకు వినాలి మనం? ఎవడ్రా మీరని గల్లపట్టాలి నడివీధుల్లో. అప్పుడు కనాలకు బుద్ధి రాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తున్నాడు ఈజ్ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్. ఏది పిచ్చి పిచ్చి వేషాలు, మందు, సిగరెట్, చెత్త చెదరం అలవాటు లేని వ్యక్తి. ఒప్పుకుంటున్నాం మేము. ఆయన ఒక బ్రహ్మాండమైన పిలుపునిచ్చాడు డ్రగ్స్ విషయంలో. బట్ హూమెవర్ హి ఈస్ డిప్లాయింగ్ అన్నది ఒకసారి చూసుకోవాలి. అకున్ సబర్వాల్ని ఆయన తీసుకురావడానికి వచ్చిన కష్టం ఏంటి ఆయనకి? ఇలాంటి పనులు చేశారనుకో ఆయన మీద గౌరవం పెరుగుతది. ఒక స్పెషల్ ఇండిపెండెంట్ టీమ్‌ని పోలీస్ టీమ్‌ని ఇచ్చి తోలు తీసేయండి అని చెప్పమను. ఇంకొకసారి ఎవడన్నా మాట్లాడితే చూద్దాం హైదరాబాద్ రేడియస్‌లో. తెలంగాణ రేడియస్‌లో నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. పోలీస్ వ్యవస్థ మీద నాకున్న అపారమైన గౌరవం నమ్మకంతో చెప్తున్నా. ఇఫ్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హైడ్రాక్ రంగనాథ్‌కి ఇచ్చారు చూడు. అలాంటి డిస్క్రిప్షన్ ఒక్కసారి ఒక పోలీస్ అధికారి అకున్ సబర్వాల్ గారికో, ఇప్పుడున్న గిరిధర్ గారికో ఎవరికమ్మను ఒక టీమ్‌ని డిప్లాయ్ చేసి తోలు తీసి ఎండ కొడతారు ఒక్కొక్కడిని. ఈ పబ్బులో వాళ్ళకి కబడ్డీ మ్యాచ్ ఉంటది ఒక్కొక్కడికి తెల్లారితే. అది ద గ్రేట్‌నెస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. మళ్ళీ వాళ్ళ పొటెన్షియల్‌కి తగ్గ పని చేయలేకపోతే పట్టుకోగానే అబ్లిగేషన్ స్టేషన్ బెయిల్ ఇచ్చేయండి. పొలిటికల్ కంపల్షన్స్‌లో గాలి లాగితే ఆళ్ళు మాత్రం ఏం చేస్తారు? పట్టుకున్న ఐదుగురిలో ఇద్దరికి ఒక న్యాయం, ముగ్గురికి ఒక న్యాయం జరిగితే ఆళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పటికే కేటీఆర్ గారి పైన ఫోన్ ట్యాపింగ్ కేసు. సో గతంలో డ్రగ్స్ దొరికినాయి క్యాసినో అని చెప్పి కథలు. సో ఇప్పుడు మళ్ళీ ఈ డ్రగ్స్ కేస్‌కి అసలు కేటీఆర్ గారికి సంబంధం లేని పరిస్థితిలో ఆయనని లాగే ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే ఇమేజ్ డ్యామేజ్ చేయడానికేనా? అంతే వాళ్ళు చేయవలసింది అదే. ఇండివిడ్యువల్ క్యాస్ట్ దాన్నేమంటారు క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు 2.5 సంవత్సరాలు బట్టి. కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ గారి మీద, కవితమ్మ మీద, మీద పడి ఏడిస్తే కాలక్షేపం చేసుకొని వస్తారు. ఇంకోసారి ఇదే ఇష్యూ. ఓకే సార్. థాంక్ యూ.